అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సహనం. మమత పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి చాలా అందంగా కనిపిస్తోంది. చాలా భారీ ఆభరణాలన్నీ తనకి అలంకరించబడ్డాయి. తను పెళ్లి కూతురు కావడంతో చాలా అందంగా మేకప్ చేశారు. మమత చాలా అందంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. మమత మామూలుగానే అందంగా ఉంటుంది, కానీ తన అదృష్టమే చాలా చండాలంగా ఉంది. అది ఇప్పుడు మరింత దిగజారిపోయింది. మమతకి ఈ పెళ్లి సంబంధం కుదిరిన దగ్గర నుంచి చుట్టాలు, బంధువులు, ఆ గ్రామ ప్రజలు అందరూ మమత చాలా అదృష్టవంతురాలు అని తనని పొగడడం మొదలుపెట్టారు. గ్రామంలోని సర్పంచ్ కొడుకుకి భార్య అవ్వబోతున్నావు. ఎంత పుణ్యం చేసుకుంటే అంత అదృష్టం దక్కుతుంది. అంత పెద్ద భవనానికి యజమానురాలు అవుతున్నావు అంటూ అందరూ పొగుడుతున్నారు. ఈ పెళ్లి తర్వాత మమత చాలా సంతోషంగా ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ మమత ఈ పెళ్లి వల్ల సంతోషంగా లేదు. తన తలరాతలో ఏం రాసుందో, తన జీవితంలో ఏ మార్పులు రాబోతున్నాయో అని, తన జీవితాన్ని నాశనం చేయొద్దు అని మమత దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది. ఈ పెళ్లి గురించి తను చాలా భయపడుతుంది. మమత తన గదిలోకి పెళ్లి కూతుర్లా రెడీ అయి వచ్చినప్పుడు తన దగ్గరకు వచ్చిన తన తల్లితో, అమ్మా, నువ్వు నా విషయంలో ఇలా చేయొద్దు, నా జీవితం నాశనం చేయొద్దు అంటూ తన తల్లిని బ్రతిమాలుతున్నట్టుగా అడిగింది. మమత తల్లి తన తలపై చెయ్యి వేసి, నువ్వు పిచ్చిదానిలా మాట్లాడొద్దు మమత. సర్పంచ్ గారి గురించి నువ్వెందుకు భయపడుతున్నావు, బాధపడుతున్నావు? నువ్వు ఆయన కొడుకును పెళ్లి చేసుకోబోతున్నావు. నువ్వు ఇంకా సంతోషంగా ఉండాలి. ఇంత మంచి సంబంధం కోసం ఎంతమంది కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయో నీకు తెలుసా? ఎంతమంది ఆయనకు భార్య కావాలని ఆరాటపడుతున్నారో నీకు తెలుసా? కానీ ఆ అదృష్టం అనుకోకుండా నీకు తగిలింది అని మమతతో తన తల్లి చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడు మమత, అమ్మా, మగవాళ్ల కళ్ళు అందమైన అమ్మాయిల మీద ఎప్పుడూ పడుంటాయి. ఆకర్షణకి, వ్యామోహానికి, అదృష్టానికి సంబంధం ఉండదు. నేను తనని పెళ్లి చేసుకోను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని మమత తన తల్లితో చెప్పింది. వెంటనే మమత తల్లి జానకి గారు, ఏం మాట్లాడుతున్నావు మమత? నువ్వు అందరి ముందు మమ్మల్ని నవ్వుల పాలు చేస్తావా? ఇప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఈ పెళ్లి ఇక్కడ ఆగిపోతే ఊరు జనాలందరి మధ్యలో మా పరువు పోతుంది. నిశ్శబ్దంగా ఈ పెళ్లి చేసుకో. నీ అదృష్టం కొద్దీ ఇలాంటి సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. గ్రామంలోని ప్రజలందరూ నీ అదృష్టానికి ఆశ్చర్యపోతున్నారు. నువ్వు మాత్రం ఈ సంబంధం చేసుకోవడానికి నిరాకరిస్తున్నావు. నువ్వు ఈ పని చేస్తే తర్వాత మన జీవితం ఎంత దుర్భరంగా మారిపోతుందో నీకు తెలియదు అని జానకి గారు మాట్లాడుతూ ఉండగానే వెంటనే మమత, అమ్మా, అది కాదు, నేను చెప్పేది విను అని మాట్లాడుతూ ఉండగానే జానకి గారు మమతతో, నీకేం తెలియదు మమత, నువ్వు నిశ్శబ్దంగా ఉండు, త్వరగా ఈ ముసుగు వేసుకో, ఇప్పుడిక నేను పెళ్లి మండపానికి తీసుకెళతారు అంటూ కూతురు తల మీద ముసుగు వేశారు జానకి గారు. మమత కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. నా తల్లిదండ్రులకి ఎలా చెబితే అర్థమవుతుంది ఆ అబ్బాయి గురించి? ఆ అబ్బాయి నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదు అని బాధపడుతూ గతం గురించి ఆలోచించడం మొదలుపెట్టి. సర్పంచ్ కొడుకు పేరు అభినవ్. మమత తన తల్లితో కలిసి సర్పంచ్ గారింట్లో పనికి వెళ్ళేది. అప్పటి నుంచి అభినవ్కి మమత మీద చెడు దృష్టి ఉంది. మమత వాళ్ళమ్మ జానకి గారు సర్పంచ్ గారి ఇంట్లో చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. సర్పంచ్ గారి ఇంట్లో సర్పంచ్ గారు, అతని భార్య, ఆయన ఏకైక కుమారుడు అభినవ్ ఉంటారు. ఇంకా సర్పంచ్ గారి తమ్ముడు కుటుంబం కూడా ఉంటారు. అభినవ్ సిటీలో చదువుకుని వచ్చాడు. ఆ ఊర్లోని అందరి అమ్మాయిల పైన ఆయనకు చెడు దృష్టి ఉండేది. మొదటి రోజు ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే మమతకి ఆ విషయం అర్థమైంది. కానీ మమత ఏం చేయగలదు? మమత ఒక సాదాసీదా అమ్మాయి. తను తన తల్లితో ఈ విషయం చెప్పినా ఆవిడ కూడా ఏమీ చేయలేదు. అంత పెద్ద సర్పంచ్ కుటుంబానికి తన తల్లి ఎదురు ఎలా వెళ్ళి పోరాడగలుగుతుంది? మమత చిన్నప్పటి నుంచి జానకి గారు సర్పంచ్ గారింట్లో పనులు చేసేవారు. ఎన్నో ఏళ్లుగా సర్పంచ్ గారింట్లో అంట్లు తోమడానికి, ఇల్లు ఊడ్చడానికి వెళుతూ ఉండేది ఆవిడ. అప్పుడప్పుడు జానకి గారితో పాటు మమత కూడా వెళుతూ ఉండేది. అప్పటి నుంచే అభినవ్ కళ్ళు మమత మీద పడ్డాయి. ఆ చెడు దృష్టి మమతకి అర్థమవుతూనే ఉండేది.
అక్కడ ఉన్నంతసేపు అభినవ్ని తప్పించుకుని తిరగడానికి ప్రయత్నిస్తూ ఉండేది మమత. కొన్ని రోజుల తరువాత ఒకరోజు జానకి గారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఆవిడ మంచం మీద నుంచి లెగవలేకపోయింది. వెంటనే ఆవిడ మమతతో, మమత, నేను పనికి వెళ్ళలేకపోతున్నాను. సర్పంచ్ గారింట్లో నేను పనికి వెళ్ళకపోతే వాళ్ళు పెద్ద గొడవే చేసేస్తారు. మీ నాన్న వాళ్ళ పొలాల్లోనే పనిచేస్తున్నారు. నేను కనుక ఆ ఇంట్లో పనికి వెళ్ళకపోతే వాళ్ళు మీ నాన్నకి పని కూడా ఇవ్వరు. కాబట్టి నువ్వు నాకు బదులుగా పని చేయడానికి ఆ ఇంటికి వెళ్ళు. జాగ్రత్తగా పని చెయ్యి. అక్కడ ఎవ్వరూ నీ మీద ఫిర్యాదు చేయడానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వొద్దు అని చెప్పినప్పుడు మమత, అమ్మా, నువ్వేమీ బాధపడొద్దు. నేను నీ కూతుర్ని. అన్ని పనులు చాలా జాగ్రత్తగా చేస్తాను. ఏ పని ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నా పని చూసిన తర్వాత సర్పంచ్ గారింట్లో వాళ్ళు నన్ను చాలా ప్రశంసిస్తారు అని చెప్పింది మమత. మమత సర్పంచ్ గారింట్లో పనికి వెళ్ళడం మొదలుపెట్టింది. మమత చాలా బాగా పనులు చేసేది. సర్పంచ్ గారి భార్య కూడా మమత చాలా బాగా పని చేస్తుందని మమతని పొగుడుతూ ఉండేది. ఒకరోజు మమత అభినవ్ గదిని శుభ్రం చేస్తూ ఉంది. అదే సమయంలో సర్పంచ్ గారి కొడుకు అభినవ్ లోపలికొచ్చాడు. మమత కూడా అదే గది లోపల ఉండిపోయింది. ఆయన గది తలుపులు మూసి మమత దగ్గరగా రావడం మొదలుపెట్టాడు. బలవంతంగా మమత చేతిని పట్టుకొని మమతని దగ్గరికి తీసుకోవడం మొదలుపెట్టాడు. మమత మెడలో నుంచి చున్నీ తీసేయడం కూడా మొదలుపెట్టాడు. వెంటనే మమత గట్టిగా అరిచింది. చిన్నయ్య గారు, ఇలా చెయ్యకండి అంటూ అరుస్తూనే ఉంది. వెంటనే అభినవ్ మమత నోటి మీద చెయ్యి వేసి మమతని చాలా గట్టిగా పట్టుకున్నాడు. మమత అతని చేతుల్లోంచి విడిపించుకోలేకపోయింది. చాలా కష్టంతో అతని నుంచి విముక్తి పొందింది. గదిలో నుంచి బయటకు పరిగెడుతూ ఉన్నప్పుడు అభినవ్ మమతని మళ్ళీ గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే మమత అతని నుంచి తప్పించుకోవడానికి అభినవ్ని గట్టిగా ఒక్క తోపు తోసింది. అప్పుడు అభినవ్ మమతని మరింత గట్టిగా పట్టుకొని, చాలా రోజుల నుంచి ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పారిపోతావు? ఈ రోజు నాకు మంచి అవకాశం దొరికింది. నిశ్శబ్దంగా ఉండు. నేను చెప్పినట్టు గనక వినకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ మమతని బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు మమత కోపంగా అభినవ్ని పక్కకు నెట్టింది. లాగిపెట్టి చెంప మీద ఒక దెబ్బ కొట్టింది. ఆ చెంప దెబ్బ మూసి ఉన్న ఆ గదంతా ప్రతిధ్వనించింది. అభినవ్ మమతని వదిలేసి తన వైపే చూడ్డం మొదలుపెట్టాడు. నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టావు కదా, నేను నిన్ను ఎలాంటి దెబ్బ కొడతానో చూడు అని అభినవ్ మాట్లాడుతూ ఉండగానే మమత గబగబా కింద పడ్డ తన చున్నీ తీసుకొని ఆ గదిలో నుంచి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా అక్కడ ఆగలేదు. వెంటనే ఆ బంగ్లా నుంచి బయలుదేరి తన ఇంటి వైపుగా పరిగెత్తింది. ఇంటికి చేరుకొని తన తల్లిని కౌగిలించుకొని చాలాసేపు తీవ్రంగా ఏడవడం ప్రారంభించింది. తన తల్లితో జరిగిన విషయం అంతా చెప్పినప్పుడు తన తల్లి కూడా చాలా ఆశ్చర్యపోయింది. అమ్మా, అక్కడ నేను చాలా కష్టంతో నా గౌరవాన్ని కాపాడుకున్నాను. ఈ రోజు నుంచి నేను ఇక ఆ ఇంటికి వెళ్ళను అని చెబుతూ ఉన్నప్పుడు జానకి గారు మమతని ఓదారుస్తూ, అమ్మా మమత, నువ్వేమీ బాధపడకు. సాయంత్రం మీ నాన్నని రానివ్వు. నేను నిన్ను ఆ బంగ్లా దగ్గరికి తీసుకెళ్ళి సర్పంచ్ గారికి ఆయన కొడుకు మీద కంప్లైంట్ ఇస్తాను అంటూ తన తలపై చెయ్యి వేసి ధైర్యం చెప్పింది. సాయంత్రం మమత తండ్రి ఇంటికొచ్చినప్పుడు జానకి గారు తన భర్తతో జరిగిన విషయం అంతా చెప్పారు. మొదటగా ఆయన చాలా భయపడ్డారు. కానీ తరువాత తన కూతురు విషయంలో జరిగిన ఈ సంఘటనకి ఆయనకి చాలా కోపం వచ్చింది. నా కూతురు క్షేమంగా తప్పించుకుని రాగలిగింది కాబట్టి సరిపోయింది. లేకపోతే మన కూతురు పరిస్థితి ఎలా ఉండేదో ఎవరికి తెలుసు? సర్పంచ్ గారింటికి వెళ్ళి వాళ్ళ కొడుకు మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి. ఈ విషయాన్ని ఇక్కడితో వదలకూడదు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉండగానే అకస్మాత్తుగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. జానకి గారు తలుపు తెరిచి బయటకి చూసినప్పుడు తలుపు వద్ద ఉన్న వ్యక్తిని చూసి ఆవిడ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ సర్పంచ్ గారు నిలబడి ఉన్నారు. అతనితో పాటు 2 పనివాళ్ళు కూడా ఉన్నారు. నేను లోపలికి రావచ్చా అని సర్పంచ్ గారు అడిగినప్పుడు గబగబా జానకి గారి భర్త బయటకొచ్చి ఆయనని గౌరవంగా లోపలికి తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టి టీ తీసుకురమ్మని జానకి గారితో చెప్పారు. స్వయంగా సర్పంచ్ గారే మా ఇంటికి ఎందుకు వచ్చారు అనే విషయం జానకి గారికి అర్థం కాలేదు.
జానకి గారు టీ తీసుకొని వెళ్ళేసరికి అప్పటి వరకు తన భర్త ముఖంలో తన కూతురికి జరిగిన సంఘటనకి కోపం మాత్రమే ఉంది. కానీ ఆశ్చర్యకరంగా ఆయన ముఖం మీద ఇప్పుడు చిరునవ్వు కనిపించింది ఆవిడికి ఏమీ అర్థం కాలేదు. ఆ తరువాత జానకి గారి భర్త ఆవిడ దగ్గరకొచ్చి చెవిలో ఏదో చెప్పారు. వెంటనే జానకి గారు కూడా చిరునవ్వుతో మమత దగ్గరకు వెళ్ళి, మమత మమత ఇలారా, ఇదిగో టీ తీసుకెళ్ళి సర్పంచ్ గారికి ఇవ్వు అంటూ టీ కప్పు ఉంచిన ట్రేని మమత చేతికిచ్చారు. మమతకి ఇంకా విషయం ఏమిటో అర్థం కావడం లేదు. సర్పంచ్ గారు వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోవడం ప్రారంభించినప్పుడు సర్పంచ్ గారు మమత తల్లిదండ్రులతో బాగా ఆలోచించుకొని మీ నిర్ణయం ఏమిటో చెప్పండి అని చెప్పగానే వెంటనే మమత తండ్రి చేతులు ముడుచుకొని, సర్పంచ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇందులో ఆలోచించుకొని చెప్పడానికి ఏముంది? అదృష్టవశాత్తు మాకు ఈ సంబంధం వచ్చింది. మా అమ్మాయి అదృష్టమే ఇదంతా. మీలాంటి గొప్ప వ్యక్తులు మా కూతుర్ని మీ కోడలుగా చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అందుకు మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు మేము నెత్తిన చల్లుకోవాలి. ఇంకా ఆలోచించుకొని చెప్పాల్సిన అవసరం ఏముంది అనగానే వెంటనే సర్పంచ్ గారు, అయితే మీ కూతురు నా ఇంటికి కోడలవుతుంది. నా కొడుకు మీ కూతుర్ని ఇష్టపడ్డాడు కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చాను. లేకపోతే నా కొడుకు కోసం ఎన్ని పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయో మీకు తెలుసు అని చెప్పినప్పుడు మమత తల్లిదండ్రులిద్దరూ కృతజ్ఞతగా ఆయనకి నమస్కరించారు. నా కూతుర్ని మీ ఇంటికి కోడలుగా చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీకు మా జీవితాంతం రుణపడి ఉంటాము అని అన్నారిద్దరూ. సర్పంచ్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత మమత తల్లిదండ్రులిద్దరూ మమతని పిలిచి మమతతో మాట్లాడుతూ, అమ్మా మమత, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. సర్పంచ్ గారు తన కొడుకు ఇష్టాన్ని అర్థం చేసుకొని ఈ సంబంధం కోసం ఇక్కడి వరకు వచ్చారు. నువ్వు గొప్పదానివి కాబోతున్నావు. ఇప్పుడు అంత పెద్ద ఇంటికి నువ్వు కోడలి అవ్వబోతున్నావు. నువ్వు ఆ ఇంటికి మహారాణివి అవుతావు అని చెప్పగానే మమత వెంటనే, నాన్న, నాకు ఈ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అని మాట్లాడుతూ ఉంది. వెంటనే మమత తండ్రి కోపంగా, మమత, ఇది మా నిర్ణయం. నీకేమి ఇవ్వాలో, ఏం చెయ్యాలో, ఎవరినిచ్చి పెళ్లి చేయాలో పెద్దవాళ్లంగా మేం చూసుకుంటాము. జానకి, నువ్వు అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళు. తొందరలోనే సర్పంచ్ గారితో మాట్లాడి పెళ్లి కోసం మంచి ముహూర్తాన్ని నిర్ణయించాలి అని చెప్పారు ఆయన. మమత మొత్తుకుంటున్నా మమత మాటల్ని వినడానికి తల్లిదండ్రులిద్దరూ సిద్ధంగా లేరు. అనుకున్నట్టుగానే పెళ్లికి మంచి ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి రోజు రానే వచ్చింది. ఇవన్నీ ఆలోచించుకుంటూనే మమత ముసుగు లోపలే ఏడుస్తూ ఉంది. కానీ ఆ కన్నీళ్లని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అభినవ్ అంటే భయం మమత హృదయంలో చాలా ఘోరంగా ఉంది. ఆ రోజు తర్వాత పదే పదే ఆ విషయమే గుర్తుకొచ్చి అభినవ్ మీద చాలా భయం పెరిగిపోయింది తనకి. అప్పుడప్పుడు అభినవ్ తనకి కలలోకి కూడా వచ్చేవాడు. రోజు ఆ భయానికి మమత అలవాటు పడిపోయింది. తను తన బాధని ఎవ్వరితోనూ పంచుకోలేకపోయింది. తనను ఓదార్చేవారెవ్వరూ కనిపించలేదు. ఇప్పుడు అదే ఇంటికి మమత కోడలిగా మారి తనకు అస్సలు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోంది. తన భుజాల మీద ఇక మీదట ఎంత భారం ఉండబోతుందో తనకు అర్థం అవుతూనే ఉంది. తను వెళ్లే మార్గం అంత సులభమైందేం కాదు అని ఆలోచిస్తూ ఉంది మమత. వివాహం యొక్క ఆచారాలన్నీ ప్రారంభమయ్యాయి. మమతని పెళ్లి మండపానికి తీసుకెళ్లారు. మమత తల్లిదండ్రులిద్దరూ చుట్టాల్ని, బంధువుల్ని, అతిథులని పలకరిస్తూ మర్యాదలు చేయడంలో బిజీగా ఉన్నారు. మమత మాత్రం నిశ్శబ్దంగా కూర్చునుంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. మౌనంగా తలదించుకుని కూర్చోవడం చూసి అందరూ మమత సిగ్గుపడుతుంది అని అనుకున్నారు. మమత తల్లిదండ్రులిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. తమ కూతురు చాలా గొప్పింటికి కోడలవుతుంది. ఇక తమకు జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మమత జీవితంలో ఏం జరుగుతుంది అనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఆ విషయాలన్నీ తలుచుకొని మమత గుండె చంచలమైపోతోంది. మెల్లమెల్లగా పెళ్లి ఆచారాలన్నీ జరుగుతూ అభినవ్ మమత మెళ్ళలో తాళి కట్టాడు. అభినవ్ మమతని తన భార్యగా చేసుకున్నాడు. కొత్త పెళ్లి కూతురుగా అలంకరించి ఆ రాత్రి మమతని అభినవ్ గదిలోకి పంపించినప్పుడు మమత ఒక మూలకే పరిమితమై కూర్చుంది. ఎంతసేపటికి అభినవ్ తన గదిలోకి రాలేదు.
మమత కళ్ళల్లో కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. అప్పుడు మమత మౌనంగా కూర్చుని మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. భగవంతుడా, నేను నిన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు, కానీ ఒక్కసారి నా ప్రార్థన వినండి. నాకు పెద్దగా కోరికలు ఏవీ లేవు. నేను ఈ ప్యాలెస్కి రాణిని కావాలి అని అనుకోవడం లేదు. నన్ను ప్రేమించే హృదయం కావాలని కోరుకుంటున్నాను. ప్రశాంతమైన జీవితం కావాలని నేను కోరుకుంటున్నాను. రిలాక్స్డ్ లైఫ్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి నన్ను అభిమానంగా చూసుకోవాలి. ఎప్పుడూ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నేను చాలా భయంతోనే ఈ భవనంలోకి అడుగు పెట్టాను. నాకిప్పుడిక వేరే మార్గం ఉందన్న ఆశ కూడా నాకు లేదు. నాకిక్కడ ఏదైనా జరగొచ్చు. నేను అన్ని నిశ్శబ్దంగా సహించాలి. అభినవ్ మంచిగా అయితే నేను అతని భార్యగా కావడం సంతోషించాల్సిన విషయమే, కానీ తను మంచివాడని నాకు అనిపించడం లేదు అని మనసులోనే అనుకుంటుంది మమత. మమత అప్పగింతల సమయంలో కూడా తన తండ్రిని కౌగిలించుకొని తన తల్లిదండ్రుల నుంచి తన కన్నీళ్లని దాచుకుంది. తల్లిదండ్రుల ఆనందం కోసం తన కన్నీళ్లని కనపడనివ్వకుండా సంతోషంగానే ఉన్నట్టు నటించింది. సంతోషాన్ని నటిస్తూనే అత్తగారింటికి వచ్చింది. తల్లిదండ్రులిద్దరూ తనకి పెళ్లి చేసినట్టుగా కాకుండా తనని జైలు శిక్షకి అప్పగించినట్టుగా తన హృదయంలో తను ఫీల్ అయ్యింది. మమత హృదయంలో తెలియని భయం ఉంది. కానీ మమత ఆ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ మమతని చాలా ఘనంగా స్వాగతించారు. సర్పంచ్ గారు కూడా తలుపు వద్దనే నిలబడున్నారు. ఆనందంగా సంతోషంగా ఇంట్లోకి మమతని ఆహ్వానించారు. కానీ ఆ ఇంట్లోని ఆడవాళ్ల ముఖాలన్నీ ఏదో తేడాగా ఉన్నాయి. అందరూ వివాహం జరిగినందుకు మమతని అభినందించారు. కానీ ఇంటి ఏకైక వారసుడు పెళ్లి జరిగిన ఆనందం ఎవ్వరి కళ్ళల్లోనూ కనిపించడం లేదు. మమత మాత్రం నిశ్శబ్దంగా ఉంది. మమత తన గదిలో తన భర్త కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఏదో తెలియని ప్రదేశానికి వచ్చినట్టుగా తనకు ఒక వింత ఫీలింగ్ కలుగుతుంది. ఆ రోజు తన దుపట్టా లాగి తనని బలవంతం చేయబోతూ తనని అభినవ్ బలంగా పట్టుకున్న క్షణాలు తనకి గుర్తొస్తూ ఉంటే తనకి ఊపిరి కూడా ఆడడం లేదు. కానీ ఈ రోజు అంతా సరిగ్గానే జరగాలని మమత భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది. భయపడుతూనే తను ఆలోచిస్తూ ఉంది. బహుశా నా అదృష్టంలో కూడా ఆనందం రాయబడి ఉందేమో అని ఆలోచిస్తుంది మమత. అకస్మాత్తుగా ఒక్కసారిగా తన కళ్ళు గడియారాన్ని చూశాయి. అర్ధరాత్రి అవుతోంది. మమత నడుం కూడా చాలా నొప్పిగా ఉంది. అభినవ్ ఎప్పుడు గదిలోకి వస్తాడో తెలియదు అనుకుంటూ మమత పడుకోవాలి అని అనుకుంది. అంతలోనే తలుపు దగ్గర ఏదో శబ్దం అవ్వడంతో మమత తలుపు వైపు చూసింది. తలుపు దగ్గర అభినవ్ని చూడగానే మమత గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అభినవ్ తలుపులు మూసేసి నేరుగా మమత దగ్గరకొచ్చి కూర్చున్నాడు. ఆ తరువాత మమత తన కాళ్ళకి నమస్కరించింది. అభినవ్ చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. అభినవ్ చాలాసేపు అలా మౌనంగా ఉండడంతో మమత తల పైకెత్తి అభినవ్ మొహంలోకి చూసింది. అభినవ్ తనని తిడతాడేమో అని మమత అనుకుంది. కానీ తను నవ్వుతూ నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పడం ప్రారంభించాడు. ఈ గ్రామంలోనే అత్యంత గౌరవనీయమైన వ్యక్తి సర్పంచ్ కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నువ్విప్పుడు నా భార్యవి అని గర్వంగా చెబుతున్నాడు అభినవ్. కానీ మమత మాత్రం ఆ రోజు జరిగిన సంఘటనే తన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే మౌనంగా అలాగే ఏమీ మాట్లాడకుండా కూర్చుంది. అభినవ్ మళ్ళీ నవ్వి మమత దగ్గరకొచ్చి నువ్వేమీ మాట్లాడవేమిటి? నువ్వు నాకు భయపడుతున్నావా? నీకిప్పుడు లోపల చాలా గర్వంగా ఉంది కదా అని అంటూ మమత జుట్టుని తన పిడికిలతో పట్టుకున్నాడు. ఒక్కసారిగా మమత అల్లాడిపోతుంది. వదలండి, నాకు చాలా నొప్పిగా ఉంది అని మమత అరుస్తూ ఉంది. అప్పుడు అభినవ్ నిశ్శబ్దంగా ఉండు అంటూ తన జుట్టును మరింత గట్టిగా పట్టుకొని చెప్పడం మొదలుపెట్టాడు. అభినవ్ మమతని లాగి పెట్టి కొట్టాడు. నేను ఈ ఊరి సర్పంచ్ కొడుకుని, నువ్వు నన్నే చెంపదెబ్బ కొడతావా? ఒక అమ్మాయి నన్ను చెంపదెబ్బ కొట్టి పారిపోతే నేను వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు? ఇప్పుడిక నువ్వు జీవితం అంతా నా చేతుల్లో దెబ్బలు తినాల్సిందే. నువ్వు ఒక్క దెబ్బ కొట్టినందుకు నేను నీ జీవితం మీదే దెబ్బ కొట్టాను. నువ్వు ఏమనుకుంటున్నావు? నేను నిన్ను ఇష్టపడ్డాను అనా? నీలాంటి అమ్మాయిలని వాడుకోవడం, విసిరేయడం నాకు అలవాటే. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు భ్రమపడుతున్నావేమో.
ఇప్పటి నుంచి నువ్వు నా చేతిలో కీలు బొమ్మవి, నేను ఎలా చెబితే అలా ఆడాల్సి వస్తుంది అని చెప్పి అభినవ్ మమతని ఒక్కసారిగా గట్టిగా నేల మీదకు తోసేశాడు. నువ్విప్పుడు ఇక కలలు కనే ధైర్యం కూడా చెయ్యొద్దు, ఇక నీ జీవితం ఇదే అన్న మాటలు విన్న తరువాత మమత ఆత్మ తనలో తానే వణుకుతూ ఉంది. నాకు గౌరవం కావాలి అని మమత అనగానే అభినవ్ బిగ్గరగా నవ్వి, ఇక్కడ గౌరవం అనేదే ఉండదు, నేను చెప్పినట్టే నువ్వు వినాలి, నేనిక నుంచి నీ జీవితాన్ని నరకంగా మారుస్తాను. ఏది ఏమైనప్పటికీ నీ మీద పగ తీర్చుకోవడం కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. ప్రతి రాత్రి నువ్వు నా చేతిలో శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి రాత్రి నీ మీద నాకున్న హక్కుతో నేను నిన్ను బలవంతం చేస్తూనే ఉంటాను అని చెప్పాడు అభినవ్. ఆ రాత్రి చాలా బాధాకరంగా గడిచింది మమతకి. మరుసటి రోజు నుంచి తన కొత్త జీవితం ప్రారంభమైంది. కానీ ఆ జీవితం జైలు శిక్ష లాంటిదే. మమత అత్తగారు ఉదయాన్నే మమతని మేల్కొల్పారు. ఈ రోజు నుంచి ఈ ఇంటి పనంతా నీదే, ఈ ప్రాంగణం అంతా కడగడం, పాత్రలు కడగడం, బట్టలు ఉతకటం, ప్రతి పని నువ్వే చెయ్యాలి, ఇక నుంచి ఇదే నీ దినచర్య అని చెప్పింది. ఏదైనా పని చేయడానికి కొంచెం ఆలస్యమైనా ఆ ఇంట్లో సర్పంచ్ గారి తమ్ముడున్నాడు. ఆయన గట్టి గట్టిగా అరుస్తూ మమతని తిడుతూ ఉండేవాడు. ఆయనకి ఒక 9 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. ఆయన సర్పంచ్ గారి సొంత తమ్ముడు కాదు, దూరపు బంధువు. అభినవ్ తన తల్లిని చాలా ఇష్టపడేవాడు. తను ఏం చెప్తే అదే వినేవాడు. అభినవ్ తల్లికి అభినవ్ అలాంటి పేద అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి కోడలుగా తెచ్చుకోవడం అస్సలు ఇష్టం లేదు. అభినవ్ తల్లి మమతతో, నువ్వు ఈ ఇంటికి కోడలుగా అవ్వడానికి అర్హురాలివి కాదు, నేను ఈ ఇంటికి కోడలుగా నిన్నెప్పటికీ అంగీకరించను అని చెప్పింది. అక్కడున్న వారందరూ పని మనిషి కూతురికి ఇంత అదృష్టం దక్కింది, సరాసరి సర్పంచ్ గారింటికి కోడలైపోయింది అంటూ మమతని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అభినవ్ ప్రవర్తన కూడా రోజు రోజుకి మరింత కోపంగా మారుతూ ఉంది. మమతని ఇబ్బంది పెట్టడానికి, బాధ పెట్టడానికి ఏ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. చిన్న చిన్న విషయాలకే మమతను తిట్టేవాడు. మమత వంట చేస్తే భోజనంలో ఉప్పు ఎక్కువైందని, ఏదైనా పని చేయడం ఆలస్యమైతే ఎందుకు ఆలస్యమైందని ఏదో ఒక వంకతో తిడుతూనే ఉండేవాడు. మమత రోజంతా ఆ భవనంలో పనిచేస్తూనే ఉండేది. అంత పని చేసి కూడా అందరి వ్యతిరేకతలను సహించాల్సి వచ్చేది. సాయంత్రం పనంతా అయిపోయిన తర్వాత తన గదిలో ఏ మూలనో కూర్చొని ఏడుస్తూ ఉండేది. నా తల్లి ఒడిలో పూరి గుడిసెలోనైనా ఎంతో ఆనందంగా పడుకునేదాన్ని, ఇక్కడ ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది అని తను చాలా ఏడుస్తూ ఉండేది. ఏం చేయాలో అర్థం కాక గందరగోళంగా ఉండేది తన మనసంతా. ఇప్పుడు తన ప్రపంచం తనకి దూరం అయిపోయింది. ప్రతి రాత్రి పైకప్పును తదేకంగా చూసేటప్పుడు తన హృదయంలో చాలా ప్రశ్నలు తలెత్తేవి. నేను నా తల్లిదండ్రుల కోసం నా జీవితాన్ని త్యాగం చేశానా? ఎంత చెప్పాను మా అమ్మా నాన్నలకి ఈ పెళ్లి చెయ్యొద్దని, కానీ వాళ్ళు కూడా ఊహించుండరు నాకు ఇలా జరుగుతుంది అని. నేను ఈ పెద్ద బంగ్లాలో ఆనందంగా ఉంటాను అని వాళ్ళు అనుకుని ఉండుండొచ్చు, కానీ నా తలరాతలో ఆ భగవంతుడు ఆనందం రాయలేదు అని ఆలోచిస్తూనే ఉండేది. చాలా ఆలోచనల తర్వాత మమత కళ్ళు మూసుకుని తనకివన్నీ భరించే ఓపికనివ్వమని హృదయంలోనే భగవంతుణ్ణి ప్రార్థించేది. తన ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఇప్పుడు మమతకి ఎలాంటి అవకాశమూ లేదని తనకి తెలుసు. ఇప్పుడు ప్రతిరోజు ఆ ఇంట్లో బాధపడుతూనే ఉండాలని తెలుసు. తన ప్రతి కన్నీరు, ప్రతి రోదన ఆ 4 గోడలకే అంకితమవుతుందని కూడా తనకి తెలుసు. తన ఆనందాన్ని ఎవరో గొంతు కోసి చంపేశారు. ఇక్కడ ఈ భవనం చాలా పెద్దదిగా ఉంది, అయినా సరే కొంచెం కూడా ప్రశాంతత లేదు. అక్కడ తన తల్లిదండ్రుల ఇల్లు చాలా చిన్నది, అయినప్పటికీ తను ప్రశాంతంగా నిద్రపోయేది. ఇక్కడ తన కళ్ళకి నిద్ర కూడా కరువయింది. పగలంతా ఆ ఇంటి పనులతో ఒళ్ళంతా హూనమయ్యేలా పనిచేయాలి. రాత్రి తన భర్త చెప్పినట్టు వినాలి. తన మనసుతో, తన బాధతో ఎలాంటి సంబంధము లేదన్నట్టుగా, తన ఇష్టం వచ్చినట్టుగా తన శరీరాన్ని అనుభవిస్తూనే ఉంటాడు అభినవ్. తనని అత్తగారింటికి పంపేటప్పుడు మమత తల్లి మమతతో చెప్పిన మాటలు మమతకి గుర్తుకొచ్చాయి. ప్రారంభ రోజుల్లో కొంచెం కష్టంగానే ఉంటుంది, తరువాత మెల్లమెల్లగా అందరూ నిన్ను అర్థం చేసుకుంటారు. నీ భర్తలో కూడా మెల్లమెల్లగా మృదుత్వం వస్తుంది. నీ మంచితనంతోనే నీ భర్త హృదయాన్ని గెలవాలి అని చెప్పింది ఆవిడ.
కానీ తనకి మంచి రోజులు వస్తాయని గాని, తన భర్త తనని అర్థం చేసుకుంటాడని గాని, తన ప్రవర్తనతో తన భర్త హృదయాన్ని గెలుచుకోగలను అని కానీ ఆశ మమతలో పూర్తిగా చచ్చిపోయింది. తను ఎవరితో అయితే జీవిస్తుందో, తను ఎవరినైతే భర్తగా కలిగి ఉందో తన హృదయంలో మమతకి చోటే లేదు. ఏ పని చేసినా కూడా తప్పులు వెతికి తిట్టేవాడు అభినవ్. తన పేదరికాన్ని వేలెత్తి చూపించేవాడు. నిజాయితీగా పనిచేసి కూడా తను మౌనంగా ఉండాల్సి వస్తుంది. మౌనంగా నిందల్ని భరించాల్సి వస్తుంది. అన్ని పనులు చేసి తన గదిలోకొచ్చి ఒక మూలన కూర్చొని తన చేతులు ముడుచుకొని నిశ్శబ్దంగా దేవుడికి ప్రార్థించడానికి కూర్చునేది మమత. కానీ ఆ భగవంతుడు కూడా తనకి సహాయం చేస్తాడు అన్న ఆశ కూడా మమతలో మెల్లమెల్లగా చచ్చిపోయింది. ఆ భవనం లోపల చాలా రహస్యాలున్నాయి. అవి నెమ్మది నెమ్మదిగా మమత ముందుకొస్తున్నాయి. ఆ ఇంట్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న పని మనిషి శాంతమ్మ ఉంది. వంటగదిలో మమత పనిచేస్తూ ఉన్నప్పుడు శాంతమ్మ మమతతో చెప్పింది, అభినవ్ మన సర్పంచ్ గారి బలహీనతమ్మా. కొడుకు ఏ తప్పు చేసినా కూడా మన సర్పంచ్ గారు వాటిని దాచిపెట్టడానికే ప్రయత్నిస్తారు. గ్రామంలో అందరి చేత గౌరవించబడే సర్పంచ్ గారు కొడుకు ఏది చెబితే అదే చేస్తాడు అన్న మాటలు విన్న మమత చెవులు చాలా జాగ్రత్తగా మారాయి. శాంతమ్మ మమతతో, మన సర్పంచ్ గారు అబ్బాయి ఎంతమంది అమాయకుల జీవితాన్ని నాశనం చేశాడో నీకు తెలియదు. సర్పంచ్ గారు తన పలుకుబడితో వాటన్నింటినీ కప్పిపుచ్చుతూనే వస్తున్నారు అని చెప్పింది. ఆ తరువాత మమత ఆ ఇంట్లో ఎన్నేళ్లుగా గుమస్తాగా పనిచేస్తున్న రామనాథం గారిని అభినవ్ గురించి అడిగినప్పుడు ఆయన మమతతో, మన చిన్నయ్య గారి వల్ల నగరంలో ఎన్ని సమస్యలు తలెత్తాయో, సర్పంచ్ గారు ఆయన పలుకుబడి వాడి అన్నింటినీ బయటకు రాకుండా చేశారు. లంచాలు తినిపించడం ద్వారా ప్రతి నేరాన్ని కప్పిపుచ్చుతూ వచ్చారు. ఆయన నగరంలో చేసిన ఘనకార్యాలు ఏవి ఇక్కడ ఊర్లో ఎవ్వరికీ తెలియకుండా ఆయన జాగ్రత్త పడుతూ ఉండేవారు అని చెప్పినప్పుడు మమత కళ్ళ ముందు తెరలు తొలగిపోయినట్టుగా అనిపించాయి. వీళ్లకు ఉన్న సంపద, హోదా ఇవన్నీ కాకుండా వీళ్లల్లో మరో కోణం ఉందన్నమాట అని మమత ఆలోచించడం మొదలుపెట్టింది. సర్పంచ్ గారు అందరి ముందు నిజాయితీ కలిగిన వ్యక్తిగా జీవిస్తున్నట్టుగా నటిస్తున్నారు. కొడుకు చేసిన ప్రతి తప్పును కప్పిపుచ్చుతున్నారు. నాలాంటి వాళ్ళని బలవంతం చేయడం మాత్రమే కాదు, శిక్ష పడాల్సిన పాపాలు వీళ్ల ఖాతాలో చాలానే ఉన్నాయనుకుంటా అని అనుకుంది మమత. తన భర్త తన మీద కోపం చూపిస్తున్నప్పుడు, తనని అవమానిస్తున్నప్పుడు తను నిశ్శబ్దంగా మౌనంగా ఉండడమే మంచిది అని భావించింది. ప్రతిరోజు తన శరీరంపై అవుతున్న గాయాలతో తన సహనం పెరుగుతూ వచ్చింది. తన భర్త ప్రేమించడం వల్ల తను ఆ ఇంటికి రాలేదు, కానీ ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో తను గౌరవంగా జీవించాలి అని తను అనుకుంటుంది. కొన్నిసార్లు రాత్రి అభినవ్ ఆలస్యంగా ఇంటికొస్తున్నాడు. అతని పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. తాగి తూలుతున్న శరీరం, చెల్లాచెదురుగా ఉన్న బట్టలు, నోటి నుంచి చెడు వాసన వస్తూ ఉండేది. తన పరిస్థితి చూస్తూ అలాంటి వ్యక్తితో కలిసి జీవించేటప్పుడు ఆ భగవంతుడి దయవల్లే నేను ఇంకా సురక్షితంగా ఉన్నానని ఆ భగవంతునికి ధన్యవాదాలు చెప్పేది. అత్తగారు, భర్త తనని అవమానించే ఈ అవకాశాన్ని వదులుకోకపోయినా తన పనిలో పొరపాట్లు వెతికి నిందిస్తూ ఉన్న ఆ అవమానాలకి, నిందలకి సిద్ధంగా ఉండేది మమత. సర్పంచ్ గారి బలహీనత తన కొడుకు పాపాల్ని కప్పిపుచ్చడం అయితే మమత బలహీనత సహనం. ఇప్పుడు చీకటి మార్గాలలో కలత చెందుతున్న చోట ఖచ్చితంగా ఎలాగైనా కాంతిని సృష్టించాలి అని మమత హృదయంలోనే అనుకుంది. ప్రతి సమస్య మమతలో కొత్త బలాన్ని సృష్టిస్తోంది. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి మమత ఏడవడం లేదు. ఎవరైనా తిట్టినప్పుడు తనకి చెడుగా కూడా అనిపించడం లేదు. ఇప్పుడు ప్రతిదీ తట్టుకోవడం నేర్చుకుంది మమత. ప్రతి ముఖం వెనకాల దాగున్న వాస్తవికతని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. అత్తగారు, భర్త వేసే నిందలని నిశ్శబ్దంగా భరించడం మొదలుపెట్టింది. ఏదో ఒక రోజు తనకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని తనకి తెలుసు. ఈ సహనానికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రతిఫలం దక్కుతుంది అని అనుకుంది మమత. ఆ రోజు నుంచి మమత ఎక్కువ పని చేయడం, తక్కువ మాట్లాడాలని నిర్ణయించుకుంది. ప్రతి పనిని నిశ్శబ్దంగా చేసేది. మెల్లమెల్లగా అభినవ్లో మార్పు రావడాన్ని కూడా మమత గమనించింది. రోజంతా తను అలసిపోతూ పనులు చేసేటప్పుడు నిశ్శబ్దంగా తన గదిలో గోడనానుకుని కూర్చుని భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు దూరం నుంచే అభినవ్ చూసేవాడు. చాలాసేపు అతని కళ్ళు మమత ముఖం మీదే ఉండేవి.
ఒకరోజు అభినవ్ సాయంత్రం మమత పనిచేస్తూ ఉన్నప్పుడు వంటగది తలుపు దగ్గరకొచ్చి ఏదో మాట్లాడబోయి ఆగిపోయాడు. అతని కళ్ళల్లో ఎప్పుడూ కోపం, అహంకారమే ఉండేవి. ఈ రోజు ఎందుకో మృదుత్వం కనిపించింది మమతకి. మమత మౌనంగా తన పని తను చేసుకుంటూ ఉంది. కాసేపు అలాగే చూసి, అభినవ్, ఇంట్లో ఇంకా చాలా మంది పనివాళ్ళు ఉన్నారు కదా, అన్ని పనులు నువ్వే చేయాలా ఏమిటి అన్నాడు. ఆ మాటలు విన్న మమత గుండె గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించింది. కానీ తను ఏమాత్రమూ స్పందించలేదు. ఏమీ మాట్లాడకుండా మమత మౌనంగానే ఉన్నా అభినవ్ అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. కొంతసేపటి తర్వాత మమత, ఈ పనులన్నీ చేయడం నా కర్తవ్యం అని చెప్పింది. తన పని అయిపోయే వరకు అభినవ్ అక్కడే నిలబడ్డాడు. మమతకి చీకటి గదిలో ఒక చిన్న కిటికీ తెరుచుకున్నట్టుగా అనిపించింది. అభినవ్లో మార్పు వస్తుందని మమత ఎప్పుడూ అనుకోలేదు. ఆ దేవుడే తనకి సహాయం చేస్తున్నాడని మమత అనుభూతి చెందడం ప్రారంభించింది. ఆ రోజు రాత్రి తను భయపడుతూ ఉన్నప్పుడు, మూలల్లో కూర్చుని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అభినవ్ తనని అర్థం చేసుకొని తనతో చెడుగా ప్రవర్తించలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంట్లో ఎవరైనా మమతని అవమానిస్తూ ఉంటే అభినవ్ వాళ్ళ నోరు మూయించడానికే ప్రయత్నించేవాడు. రోజు రోజుకి మమతలో ఓపిక పెరుగుతూనే ఉంది. తన చీకటి బ్రతుకులో చిన్న ఆశాకిరణం ఉదయించినట్టు మమత కనిపిస్తోంది. మమత అత్తగారు మాత్రం ఎప్పుడూ తన పనుల్లో లోపాలు వెతికి తిట్టడానికి, అవమానించడానికి, ఎగతాళి చేయడానికే బిజీగా ఉండేది. మమతని ఎలాగైనా ఆ ఇంటి నుంచి బయటకు గెంటేయాలని కోరుకుంటూ ఉండేది. అత్తగారు ఎన్ని కుట్రలు పన్నుతున్నా మమతకి తన సహనమే కవచంగా ఉండేది. ఆ ఇంట్లో పనిచేసే శాంతమ్మ, గుమ్మస్తా రామనాథం గారు మమతకి అండగా ఉండేవారు. నిజాయితీ ఇంకా కృషితో మమత తన భర్త హృదయాన్ని గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ప్రతి పరిస్థితిని సహనంతో ఎదుర్కొంటూనే ఉంది. మెల్లమెల్లగా అభినవ్ మాట్లాడే పద్ధతి కూడా మృదువుగా మారుతూ వచ్చింది. అభినవ్ మమత వైపు జాలిగా చూడడం ప్రారంభించాడు. ఏ వ్యక్తి అయితే తనని అవమానించడానికి, అగౌరవపరచడానికి, లోపాల్ని కనుగొని తిట్టడానికి ఎదురు చూస్తూ ఉండేవాడో అతనే ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటున్నాడు. మమత సహనంతో తన భర్త హృదయాన్ని గెలుచుకుందేమో అనేలా ఉన్నాడు అభినవ్. ఒకసారి మమత అనారోగ్యానికి గురైంది. మొదటిసారిగా అభినవ్ మమత దగ్గరకొచ్చి తన ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. నువ్వు మెడిసిన్స్ వేసుకున్నావా అని అడిగాడు. ఇంటి పనంతా నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు విశ్రాంతి తీసుకో, ఈ పనులన్నీ పనివాళ్ళు చూసుకుంటారు అని చెప్పినప్పుడు మమత హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. ఒకరోజు అభినవ్ పాత స్నేహితులు కొంతమంది ఇంటికొచ్చినప్పుడు వాళ్ళందరూ ఇంట్లో పార్టీ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ పార్టీలో మాదక ద్రవ్యాలు కూడా సేవిస్తూ ఉన్నారు. తన స్నేహితుల కారణంగానే అభినవ్ ప్రవర్తన క్షీణిస్తూ వస్తోందని మమత అర్థం చేసుకుంది. స్నేహితుల బలవంతం వల్ల అభినవ్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని, డ్రగ్స్ మత్తులో తను ఏం చేస్తున్నాడో తనకే తెలియడం లేదని తను అర్థం చేసుకుంది. కానీ మమత తన ప్రేమతోనే తన భర్తను మార్చాలని నిర్ణయించుకుంది. షరతులు పెట్టి ఎవ్వరి ప్రేమని మనం పొందలేము. ప్రేమ అనేది స్వయంగా హృదయం నుంచే రావాలని తను అనుకుంది. కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా సర్పంచ్ గారి వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి. సొంత మనుషులు అనుకున్న వాళ్లే మోసం చేసి వేరుగా వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. క్రమక్రమంగా అభినవ్ ప్రవర్తన కూడా మమత విషయంలో మృదువుగా మారుతూ వచ్చింది. గొడవలకి దూరంగా ఉంటున్నాడు. ఎవ్వరి మీద కోపం చూపించడం లేదు. తన స్నేహితులతో కూడా పార్టీలు చేసుకోవడం మానేశాడు. తన స్నేహితులందరినీ దూరం పెట్టేశాడు. కొడుకు మారిపోతున్న ప్రవర్తనతో కోడల ఇంటికి మహారాణి అవుతుందేమోనన్న భయంతో మమత అత్తగారు ఒక ప్లాన్ వేశారు. తన వజ్రాల హారం పోయిందని, మమతే దాన్ని దొంగిలించుంటుందని, ఈ ఇంట్లో ఎవ్వరికీ అంత అవసరం రాదని, పేదింటి నుంచి వచ్చింది కాబట్టి తను మాత్రమే ఆ పని చేసుంటుందని ఆరోపించింది ఆవిడ. అందరూ మమతని అనుమానంగా చూశారు. కానీ మమత మాత్రం మౌనంగానే ఉంది. తన మీద నేరాలు ఆరోపించి తనని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. మమత తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకోగానే అటువంటి పరిస్థితుల్లో ఉన్న కూతుర్ని చూసి తల్లిదండ్రులిద్దరూ కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టారు. అమ్మా, ఇప్పుడు ఏడవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. నేను ఈ పెళ్లి చేసుకోనని మీకెంతగానో చెప్పాను. కానీ అప్పుడు మీరు నా మాట వినలేదు. ఇప్పుడిక నాకు ఎలాంటి ఆశలు లేవు అని చెప్పింది మమత.
మమత అప్పట్నుంచి తన తల్లిదండ్రులతోనే కలిసి నివసించడం ప్రారంభించింది. ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి కొన్ని రోజులు ఎలాంటి వార్తలు లేవు. రాత్రిళ్ళు మేల్కొని తన జీవితం ఎందుకిలా మారిపోయిందో అని ఏడుస్తూ ఉండేది మమత. మమత ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అభినవ్ మమత లేకుండా ఆ ఇంట్లో ఉండలేకపోయాడు. అసలు దొంగతనం చేసింది ఎవరో కనిపెట్టాలని ప్రయత్నించాడు. తన తల్లే కావాలని తన వజ్రాల హారం దాచిపెట్టుకొని కావాలని మమతని ఇంట్లో నుంచి పంపించేయడానికి అలాంటి నింద వేసిందని అభినవ్ తెలుసుకున్నాడు. వెంటనే అభినవ్ మమతని కలుసుకోవడానికి తన ఇంటికి వెళ్ళాడు. మమతని క్షమించమని అడిగాడు. మమతని గౌరవంగా మళ్ళీ తన ఇంటికి తీసుకొచ్చాడు. ఎప్పుడూ తల్లి మాటలకి ఎదురు చెప్పని అభినవ్ భార్య కోసం తల్లికి ఎదురు నిలబడ్డాడు. ఆ ఇంట్లో మమత గౌరవంగా మర్యాదగా కోడలు స్థానాన్ని పొందింది. ఆ రోజు మమత తన సహనంతో ఓర్పుతో ఇదంతా సాధించగలిగింది. ఇప్పుడు తన జీవితం ఆనందమయంగా మారింది. అభినవ్ కూడా పూర్తిగా మారిపోయాడు. ఇదండి ఈ రోజు కథ.